ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ దినమంతట్లో మంచి ఆరోగ్యముల చేత ఆశీర్వాదముల చేత ఈ దిన ప్రయాణంలోనూ ఉద్యోగంలోనూ చేయుచున్న ప్రతి పనులలోనూ తన కృప తన నడిపింపును అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనుదినము మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను క్రమపరచుటకు సరిదిద్దుటకు మనల్ని ఆలోచింప చేయుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును బట్టి సంతోషిస్తూ సమస్త మానవాళి పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని వాక్యపు వెలుగులో మనల్ని ఆలోచింప చేయుచున్న ఈ వాగ్దానములను బట్టి దేవునికి నేను నిండు వందనాలను తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ందరినీ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనము. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ఈ మాటను బట్టి దేవుడు మానవాళి పట్ల తాను కలిగి ఉన్న తన ఉద్దేశాలు తన ఆలోచనలు బయలుపరచుట మనము ఈ వాక్య ధ్యానంలో జ్ఞాపకము చేసుకోవచ్చు. ఈరోజు మన ధ్యాన అంశము సత్యము అనగా ఏమిటి? సత్యము అనగా ఏమిటి? స్నేహితులారా, ప్రస్తుత ప్రపంచ మానవ జీవన విధానమును ఆలోచన సరళిని అందరము గుర్తించగలిగినటువంటి వారమే. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈరోజు మానవుల మధ్య లేక మానవ మనుగడలో ఏది అబద్ధము, ఏది అన్యాయము, ఏది సత్యము, ఏది పాపము, ఏది అపవిత్రత, ఏది చెడుది, ఏది మన మనస్సాక్షిని నొప్పించేది, ఏది మన ఆలోచన విధానాన్ని పాడు చేసేది అని కొద్దో గొప్పో సమస్త మానవాళికి తెలిసినటువంటి నిజము. అందుకే సత్యం అనగా నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇది ఒక నిజము. సత్యము అనేది ఒక నిజము. అలాంటిది ఏది సత్యము, ఏది న్యాయము, ఏది అబద్ధము అని తెలిసినా ఇది సత్యము అని చెప్పలేకపోవడం, ఇది నిజము అని చెప్పలేకపోవడం, అది మన జీవితాల్లో ఇది అన్యాయము అని మనల్ని హెచ్చరిస్తున్న మన మనస్సాక్షిని అంగీకరించకపోవడం అనేది మానవ జీవిత ప్రవర్తనను ఈరోజు సవాలు చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మన అంతరాత్మ, ఎవరి అంతరాత్మ వారిదే. ఈరోజు నేను సత్యము నీవు సత్యం అని కాదు. సత్యము అనేది అది ఎప్పుడు అబద్ధము కాదు, అది నిజమే అంతే. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యము. చంపివేయడానికి, అది అసత్యంగా మార్చడానికి ఏ మానవునికి కూడా అధికారం లేదు. అలాంటి సత్యము మనం కోల్పోతూ ఉంటున్నప్పుడు, మనం పాడు చేసుకుంటూ ఉంటున్నప్పుడు మన మనస్సాక్షి, మన అంతరాత్మ అనేది మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపును గ్రహించకుండా దానినే అనుసరిస్తూ మన స్థితిని మనం కోల్పోతున్నటువంటి జీవన విధానము ఒకటి ఉన్నది అని ఈరోజు ప్రపంచ మానవాళికి ప్రతి వ్యక్తికి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఈ దినాన ఇవ్వబడినటువంటి ఉదయకాల సమయమున ఈ వాగ్దానమును గమనించినప్పుడు కూడా యేసు ప్రభుల వారు ఒక అన్యాయపు తీర్పుకు లోనయ్యి, ఆయన ఏ చెడు చేయలేదు,
ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అబద్ధాలు చెప్పలేదు, ఎవరిని గాయపరచాలని ఇష్టపడలేదు. నిజాన్ని నిర్భయంగా, సత్యాన్ని సత్యముగా ఆయన తెలియజేస్తూ లోకంలో సువార్త ప్రకటిస్తూ సమస్త మానవాళి మధ్యన మానవత్వము, నీతి, న్యాయము, సత్యము ఇలాంటి విధానాన్ని కొనసాగిస్తూ అక్కరలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, చివరికి పాపము చేత కొట్టబడిన మానవుడి జీవితాన్ని తన రక్త ప్రోక్షణ ద్వారా కడిగి శుద్ధీకరించడానికి ఒక మానవుడుగా దిగివచ్చినటువంటి దేవుడుగా ఆయన పిలాతు ఎదుట నిలబడాల్సి వచ్చిందండి. అక్కడ పరిశీలించాల్సి వచ్చింది. ఒక అధికారి, ఒక నిర్ధారణ చేయగలిగినటువంటి వ్యక్తి ఆ తీర్పు ద్వారా ఏది నిజాన్ని బ్రతికించే అవకాశం ఆయనకున్నది, సత్యాన్ని కాపాడే అవకాశం ఆయనకున్నది. కానీ ఒక అధికారి, న్యాయ అన్యాయాలను పరిశీలించగలిగినటువంటి అధికారి, నిజాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవలసినటువంటి అధికారి తన చుట్టూన్న, తన ముందున్న ప్రజలను మరొకసారి అడుగుతూ ఉంటున్నాడు. ఇదిగో సత్యమనగా ఏమిటి అని యేసు ప్రభువును అడిగినప్పుడు, ఇదిగో నేనే సత్యమునన్నాడు. ఆయన నేనే సత్యము, సత్యం అంటే ఏంటి అంటున్నాడు. సత్యం అంటే ఏందో ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటల్లోనే యేసు ప్రభుల వారు అంటున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఇంకొక ఆప్షన్ ఏం లేదు. ఇది నిజము, ఇది సత్యము, ఇది ధర్మము, ఇది న్యాయము, ఇది జరగాలి, ఇది జరిగించబడుతూ ఉండాలి అని చెప్పడం కంటే ఏది లేదు అనేటటువంటి మాటలు యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి సందర్భంలో తన చుట్టూన్నటువంటి అబద్ధాన్ని, తన చుట్టూన్నటువంటి అసత్యాన్ని, తన చుట్టూన్నటువంటి అణచివేతలను, తన చుట్టూన్నటువంటి అన్యాయాలను ఎదిరించలేని వ్యక్తిగా పిలాతు చరిత్రలో మనకు కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎందుకంటే అక్కడ సత్యాన్ని నేనే, సత్యము గురించి పుట్టినవాడని నేనే అని సత్యాన్ని ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్య ద్వారా లోకానికి అందించినటువంటి యేసు ప్రభు యొక్క కార్యములను గమనించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించలేని వ్యక్తిగా చరిత్రలో పిలాతు నిలిచిపోయినాడండి. ఈరోజు మన జీవితాల్లో, మన విశ్వాస ప్రయాణంలో, మన కుటుంబ జీవన విధానంలో, సామాజిక జీవితంలో మనము మన జీవన విధానము మనందరికీ తెలుసు. ఇది అన్యాయం జరుగుతుంది అని, ఇది మోసం జరుగుతుంది అని, ఇది అబద్ధము అని, దీని ద్వారా మోసపోతున్నాము అని. కానీ మనము కూడా కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో అయి ఉండవచ్చు. అసత్యానికి నిలబడుతూ ఉండవచ్చు, సత్యాన్ని నిలబెట్టలేకపోతూ ఉండవచ్చు. ఒకటి మాత్రం అక్కడ మనల్ని ఆలోచింపజేస్తుంది, సత్యము అనేది నిలబడుతుంది. సత్యము అనేది నిలబడుతుంది. నీవు నేను స్పందించినా స్పందించకపోయినా, నీవు నేను నిలబడినా నిలబడకపోయినా సత్యాన్ని అరించడము, అణచివేయడం లోకంలో ఎవరి వల్ల కాదు. దానికి సాదృశ్యము అసత్యాన్ని కాపాడాలని, అన్యాయాన్ని కాపాడాలని, మోసాన్ని, కుట్రలను, కుతంత్రాలను కాపాడాలని ఎంతమంది అక్కడ ప్రయత్నించినా చివరికి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి పిలాతు కూడా చేతులు కడుక్కున్న సత్యము అనేది మొలిచింది. అదే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి మనతందరితో మాట్లాడుతుంది, నిజాన్ని బ్రతికించు. సత్యమని తెలిసినప్పుడు నిలబడు. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు వస్తుంది, సమస్య వస్తుంది, నా అనేవారు కూడా దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ సత్యాన్ని బ్రతికించడానికి మీరు నిలబడండి అనేది దేవుని సంకల్పము ఈ సర్వ మానవుల ఎడల అనేది దేవుడు ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ దినము ఈ సమయమును బట్టి మీకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, సత్యమానగా ఏమిటి అంటే నేను సత్యమును గురించి పుట్టినవాడను, సత్యం గురించి సాక్ష్యం ఇస్తున్నవాడను అని వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ్యా. తెలిసో తెలియక మేమందరము నిన్ను అనుసరిస్తున్నాము, నీతిని, సత్యాన్ని, న్యాయాన్ని కాపాడుతాము అని ఎంతోమందిగా నిలబడుతుండవచ్చు. కానీ సరి అయిన సమయంలో మేము దాన్ని నిర్ణయించుకోలేనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారంగా ఉండవచ్చు. దయతో మమ్మల్ని మన్నించుమని, ఈ దిన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపుమని, మా కుటుంబంలోను, మా జీవితంలోను,
మా విశ్వాస ఆధ్యాత్మిక ఎదుగుదలలోను సత్యమును గురించి సమాచారం ఇచ్చే బిడ్డలుగా మేము కూడా క్రీస్తు చేత పిలువబడిన వారమని సాక్ష్యమిచ్చే కృపను మాకును మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.